రిటర్న్ క్యాష్ ఫ్లో అకౌంట్ ని యాక్టివేట్ చేసుకోవాలి. నౌ ఎంటర్ FCH1 FCH5 ఏ డాక్యుమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాం? పేమెంట్ డాక్యుమెంట్ నెంబర్. పేమెంట్ డాక్యుమెంట్ అది. ఓకే. KR KZ అదే పేమెంట్. yeah. So give the pay name, address and city. See, if you go to the accompanying documents, here we get the document data, and also the payment document data. You will get the payment document data here. See, these are a list of payment documents. So which are given the documents for the Shriram traders. So now go to save. Now go to SIC register. FCH10. It's good. So this is the manual check. Number 4 is generated for this payment document. Amount is 80,000. Okay. Okay. Check recipient. See, this is the recipient address. You can here check recipient address and check user address here. We can get check user here. SAP user. Okay. So this is done. So that is a manual check. Okay. And this is the void check. If we don't allow for the void the check, those check you can void here and reprocess the check again. So That will use automatic payment. ఇక్కడ void check లకు వచ్చేసి మనం చెక్ ఇచ్చిన తర్వాత చెక్ మనము క్యాన్సిల్ చేయొచ్చు పేమెంట్ ని, లేకంటే ఇష్యూ అయిన చెక్ ని మనము రిజెక్ట్ చేసుకోవచ్చు, ఉంటాయి కదా ఆప్షన్స్ అవి. అండ్ దిస్ ఇస్ రిజెక్ట్ చేసుకున్నాక రిఫ్రెష్ చేసుకున్నాక మళ్ళీ మనం దాన్ని ఆటోమేటిక్ పేమెంట్ లో ఆ చెక్ వెళ్ళిపోతుందా, లేకపోతే అట్లానే ఉంటుందా? ఆ నెంబర్ యూజ్ అవుతుందా కాదా? ఆ చెక్ నెంబర్ ఇష్యూ అవుతుంది, వేరే నెంబర్ యూజ్ అవుతుంది. మనం అలా మనకు రీప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. అది చెక్ నెంబర్ అదే యూజ్ అది. అవును. ఇక్కడ ప్రింట్అవుట్ లోకి వెళ్ళి start immediately. Systems owns pull request. క్రిమినల్ ట్యాబ్ ఉంది కదా, ఇక చెక్ ఇన్ఫర్మేషన్. సో చెక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేంజ్ డైలీ ఆప్షన్ ఇక్కడ చూడండి, మనము తీసుకోవచ్చు. సి అన్చెక్డ్, క్యాన్సిల్ పేమెంట్స్, చేంజ్, రీప్రింట్ ఆప్షన్, ఇది రీప్రింట్ చెక్. ఇక్కడ మనం ఏం చేస్తుంటే మనం చెక్ ని రీప్రింట్ చేసుకోవచ్చు. అండ్ రీనెంబర్ చెక్స్, మనకి ఏదైనా నెంబర్ రిసీవ్ చేసుకుంటే మనం వాటికి ఆ నెంబర్ అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ అవి చెప్తాను, రియల్ టైమ్ ఇష్యూస్ కొన్ని చెప్పేది నేను చెప్తాను, నోట్ చేసుకో. As of now we can complete these steps, but this entirely setup comes from the house bank accounting, separate staff.
హౌస్ బ్యాంక్ క్రియేట్ చేస్తేనే ఆటోమేటిక్ పేమెంట్ చేయవచ్చు, లేకపోతే చేయలేం. చేయలేము. సో ఈ టాపిక్ మొత్తం సంబంధించి దానికి సంబంధించింది, హౌస్ బ్యాంక్ సంబంధించిన టాపిక్స్ అంతా, బీఆర్ఎస్ హౌస్ బ్యాంక్ ఇంటర్లింక్. ఇంటర్లింక్. ఓకే, సో ఆటో పేమెంట్ ప్రోగ్రామ్ ఇస్ డన్. ఇంకా నేను టుమారో క్లాస్ ఏఆర్ అకౌంట్ రిసీవబుల్ చెప్పేసి మళ్ళీ అసెట్ అకౌంట్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అకౌంట్ రిసీవబుల్ క్వైట్ ఆపోజిట్ ఫ్రమ్ ది అకౌంట్ పేబుల్. సో అకౌంట్ పేబుల్ ఎలా చెప్పానో దానికి ఆపోజిట్ గా ఉంటుంది అంతే. ఇది ఆపోజిట్ అంతే, పేమెంట్ చేయాలి మనకి రిసీవబుల్స్ రిసీవబుల్స్ వస్తాయి, సేమ్ అదే వే ఉంటాయి, టీ కోర్స్ మారుతాయి, సేమ్ అదే ప్రాసెస్, అదే స్టెప్స్ ఉంటాయి. సో కాబట్టి రేపు అకౌంట్ రిసీవబుల్ అయిపోతుంది. సో సేమ్ టాపిక్స్, అడ్వాన్స్ టు కస్టమర్, డిస్కౌంట్స్ సేమ్ ఇదే ఉంటాయి లాజిక్స్. నేను కలిపి చెప్పేస్తాను ఒకసారి. ఓకే, అలా ఇది అయిపోతున్న వెంటనే అసెట్ అకౌంట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, అసెట్ అకౌంట్కి ఒక కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, డిప్రిషియేషన్, మాన్యువల్ డిప్రిషియేషన్ ఉన్నాయి. చెప్పిన తర్వాత ఇంటిగ్రేషన్ చెప్తాను, ఎంఎం ఇంటిగ్రేషన్ అండ్ ఎస్జి ఇంటిగ్రేషన్. ఓకే. సో ఈ టాపిక్స్ అయిన వెంటనే క్లోజ్ చేస్తాను క్లాసు. సో నువ్వు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వు. ఓకే, ప్రాక్టీస్ పరంగా నీకేమన్నా డౌట్స్ ఉంటే అడుగు, పర్లేదు నేను చెప్తాను. అడుగుతాడు. సో ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అంటే ఏంటంటే, సో మనం చేసిన జిఎల్ అకౌంట్ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీకి అసైన్ చేసాం అనుకో. ఇక్కడ వన్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ అనేసి, లేదా రెవెన్యూ అయితే రెవెన్యూ అనేసి, డిస్కౌంట్ అనేది ఏదైనా కానొచ్చు. సో మనం వీటిని కానీ అసైన్ చేసామంటే మస్ట్ అండ్ షుడ్ గా అది ఏమంటుందంటే, నువ్వు పోస్టింగ్ అప్పుడు కాస్ట్ ఆబ్జెక్ట్ అడుగుతుంది ఖచ్చితంగా. ఏదో కాస్ట్ కాస్ట్ సెంటర్ కావచ్చు, ఇంటర్నల్ ఆర్డర్స్ కావచ్చు, లేదా అదర్ సెటిల్మెంట్స్ ఉంటాయి అలాంటివి కావచ్చు, ఏదైనా కావచ్చు, అడుగుతున్నది. ఓకే, ఒకవేళ నువ్వు ఇది మెయింటైన్ చేయకపోతే, కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే అది అడగదు. నువ్వు కాస్ట్ సెంటర్ లేక పోస్ట్ చేసుకో డైరెక్ట్ గా. ఓకే. సో అంటే ఒక కాస్ట్ ఎలిమెంట్ వైజ్ మనం కేటగిరీస్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో కాస్ట్ ఎలిమెంట్, ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేయడానికి. సో మస్ట్ అండ్ షుడ్ బి అడుగు ఏమవుతుందంటే అది ఖచ్చితంగా కాస్ట్ సెంటర్ ని పోస్ట్ చేసేటప్పుడు అడుగుతుంది. సో ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేస్తా ఇది స్టార్టింగ్ లో, అప్పుడు కాస్ట్ సెంటర్ మనం మెయింటైన్ చేస్తామా లేదు కదా, ఎంట్రీ పోస్ట్ చేయాలా లేదు, కాలేదు ఈరోజు. అది కాస్ట్ సెంటర్ యాక్టివేట్ చేయక ముందు అయితే పోస్టింగ్ చేసా, అది తీసుకునింది. ఫస్ట్ ఎంట్రీ కాస్ట్ వితౌట్ కాస్ట్ సెంటర్ పోస్ట్ చేసా కదా. అవునవును. సో సెకండ్ తర్వాత మళ్ళీ కాస్ట్ సెంటర్ ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తానో, ఈ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఎప్పుడైతే అసైన్ చేస్తానో అప్పుడు పోస్టింగ్ అయింది. ఒకవేళ నాకు కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ వద్దు, ఓకే, ఈ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ రిమూవ్ చేసాను, అప్పుడు కాస్ట్ సెంటర్ అది అడగదు. నువ్వు ఇది ఎలిమెంట్ మెయింటైన్ చేయవు, అప్పుడు కాస్ట్ సెంటర్ ఆబ్జెక్ట్ అనేది అడగదు. సో దట్ ఈ డిఫరెంట్ ఆఫ్ ది కాస్ట్ ఎలిమెంట్ కాస్ట్. సో జస్ట్ సింపుల్ అంతే. ఇది ఎక్కడ మెయింటైన్ చేస్తా అంటే K01 లో మెయింటైన్ చేస్తాను డైరెక్ట్ గా, లేదంటే బ్యాచ్ ఇన్పుట్ మెథడ్ ఉంది, ఆటోమేటిక్ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అనేది అసైన్ చేసేది, అది ఒకటి. ఇంకొకటి డైరెక్ట్ FS00 క్రియేట్ చేసాం కదా, అక్కడే FS00లోనే మనకి ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ క్లిక్ చేస్తామంటే మనకి కాస్ట్ అసైన్మెంట్ అనేది ట్యాబ్ యూజ్ అవుతుంది. సో ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ జిఎల్ వైజ్ మన జిఎల్ వైజ్ మనం అసైన్ చేసుకుంటూ వస్తాము. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ అసైన్మెంట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆటోమేటిక్ అసైన్మెంట్ అనేసి, కాస్ట్ ఆబ్జెక్ట్ అనేసి. ఓకే B9 ఆటోమేటిక్ క్రియేషన్. ఓకే B9 అంటే కొన్ని జిఎల్ అకౌంట్స్ నాట్ అదర్ దాన్ ది కాస్ట్ సెంటర్స్. ఈ కాస్ట్ సెంటర్ కాకుండా అంటే కాస్ట్ లిమిట్స్ కాకుండా, ఈ కాస్ట్ లిమిట్ కాకుండా కొన్ని జిఎల్స్ ఉంటాయి మనకి. సో వాటికి కూడా మనకి ఈ కాస్ట్ సెంటర్ అనేది అసైన్ అవ్వాలి అనుకుంటే, సో వాటికి ఇస్తాం. ఎలాంటివి లైక్ మెటీరియల్స్, ఇంకోటి MRF, ఇది రెవెన్యూ అకౌంట్, ఇవి అదర్ దాన్ జిఎల్ అకౌంట్స్. నేను అంటే ఈ జిఎల్స్ కి నేను ఆటోమేటిక్ గా ఇవ్వను, అంటే ఆటోమేటిక్ అసైన్మెంట్ ఇచ్చింది నేను. ఓకే. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఆటోమేటిక్ అసైన్మెంట్కి వచ్చి ఇక్కడ మనం మెయింటైన్ చేసుకోవచ్చు నెంబరు, ఈ కాస్ట్ సెంటర్. అంటే ఈ జిఎల్ కి ఈ ఒక కాస్ట్ సెంటర్ పిక్ అవుతుంది, డిఫాల్ట్ గా పిక్ అవుతుంది ఇది. ఓకేనా. సో నా ఇవేంటి, మెటీరియల్ కన్జంప్షన్ అకౌంట్, రా మెటీరియల్ డిఫరెన్స్ అకౌంట్, ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ కదా, అలాంటివి ఆ జిఎల్స్ ఇవి. ఓకే.
ప్రైస్ డిఫరెన్స్, మెటీరియల్ కన్సంప్షన్ అకౌంట్స్, ఆర్జిఎల్స్ ఇవి. సిఓజీస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్. ఓకే. సో అలాంటివి అనమాట. సో వాటికి సంబంధించివి. సో ఇవేంటివంటే కాస్ట్ సెంటర్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, ప్రాఫిట్ సెంటర్ కావచ్చు. సో వీటిని మనం డిఫాల్ట్ అర్థం చేసుకుంటాం ఇక్కడ. ఓకే. ఇది ప్రాఫిటబుల్ సెగ్మెంట్ అంటాము. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రాఫిటబుల్ సెగ్మెంట్ యాక్టివేట్ అవుతుంది. బట్ ఇది బిజినెస్ ఏరియా సెగ్మెంట్. ఏదైనా ఒకటి ఈ మూడిట్లో ఏదైనా ఒకటి యాక్టివేట్ చేసినా ఏదైనా ఒకటి అదే అడుగుతుంది. ఆటోమేటిక్గా అడుగుతుంది. నువ్వు అడిగే పని లేదు, ఆటోమేటిక్ అసైన్ అయిపోతుంది. అదే మనం ఎంటర్ చేసే పని లేదు. ఓకే. అది కాస్ట్ ఆబ్జెక్ట్, కాస్ట్ ఏమెంట్ అసైన్ చేసుకుంటే మటుకు ఏమవుతుంది, అడుగుతుంది ఖచ్చితంగా పోస్ట్ చేయమని. ఓకే. ఓకే. అది ఇక్కడ మెయింటైన్ చేస్తే అడగదు, ఆటోమేటిక్గా అది అసైన్ అయిపోతుంది ఆర్జీఎల్కి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జిఎస్ తీసుకుని ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ లెవెల్లో కూడా ఓకే వాట్ ఈస్ దట్, చేంజ్ ద రూల్. సి అసైన్మెంట్ మోడల్ ఇక్కడ రూల్ చేంజ్ చేయమంటుంది. అది valuation area, profit center mandatory. So take business area mandatory. But I'm not save this one, just reference purchasing here. Why are you asking this one? సో ఇక్కడ వచ్చి సో మన బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ఆర్డర్స్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్. మనము ఈ జిఎల్ కింద, ఈ కాస్ట్ ఎలిమెంట్ కింద, ఈ కాస్ట్ ఎలిమెంట్ కింద మనము ఎన్ని కాస్ట్ సెంటర్లు అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ కాస్ట్ ఎలిమెంట్ వాటి మనకి అన్నిటికీ అసైన్ అవుతుంది. ఓకే. ఎందుకు అలా చేస్తామంటే ఇప్పుడు నేనేమి ఇచ్చాను ఇక్కడ, ఈ కాస్ట్ ఎలిమెంట్ కి ఈ కాస్ట్ సెంటర్ ఒకటే ఇచ్చాను. ఇదేమవుతుందంటే ఇప్పుడు ఈ కాస్ట్ సెంటర్కే పోస్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. లేదు నాకు అదర్ కాస్ట్ సెంటర్స్ కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ బిజినెస్ ఏరియా లెవెల్లో వాల్యుయేషన్ ఏరియా, బిజినెస్ ఏరియా ఉంది కదా, సో దానికి వెళ్ళి మనం అక్కడ ప్రాఫిట్ సెంటర్ ఇచ్చుకుంటాం. మనం కొన్ని ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్ ఇచ్చుకుంటాం. సో ఈ మైగో చేసినప్పుడు ఇష్యూ వచ్చింది, ఇది కాస్ట్ ఆబ్జెక్ట్ అసైన్ చేయమని చెప్పేసి. సో రియల్ టైం ఇష్యూ వచ్చింది. అది దీనికి సంబంధించింది, అంటే దీనికి సంబంధించి ఒకే పీరియడ్ సంబంధించింది. నేను అది పెట్టాను అనుకుంటా మీ గ్రూప్లో, అది ఇష్యూ అనేది, ఇది సొల్యూషన్ కూడా. సో ఇలాంటివన్నీ వస్తాయి మనకి ఈ కాస్ట్ ఎలిమెంట్ గురించి, అంతే. ఓకే. ఇది ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ అండ్ సెకండరీ ఆటోమేటిక్, ఏది అదే ఆటోమేటిక్ అసైన్మెంటా? ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. ఆటోమేటిక్ డిఫాల్ట్ సెట్టింగ్, అది మనము నెంబర్ సెట్టింగ్ ఉంటాయి అన్నారు. అవును, అదే మనం నెంబర్ ఇస్తాం కదా ఇక్కడ. ఒకసారి నాకు అర్థం కాలేదు, ఒకసారి చూపారా? ఇదే చెప్పింది. అదే ఇక్కడ ఏంటంటే మనము ఎన్ని జిఎల్స్ కి ఈ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అసైన్ అవ్వాలి. ఓకే, దాని నెంబర్ రేంజ్ ఇస్తాం మనము. సో నేను ఏమి ఇచ్చాను ఇక్కడ, హై రేంజ్ ఎంత ఇచ్చాను, 4 lakhs నుంచి 4,06,00,000 ఇచ్చాను కదా. 4,06,00,000 ఇచ్చాను. సో బిట్వీన్ దీస్ నెంబర్స్, ఈ నెంబర్స్ మధ్య ఏ జిఎల్ క్రియేట్ చేసినా కూడా ఆ జిఎల్ కి ఈ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది అసైన్ అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే. ఎందుకంటే నేను బ్యాచ్ ఇన్పుట్ జాబ్ రన్ చేసే కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా అసైన్ అయిపోతుంది నువ్వు ఏ జిఎల్ క్రియేట్ చేసినా. అపోర్డ్ మోర్ దాన్ దిస్ 601 క్రియేట్ చేస్తాను అనుకో, ఒకవేళ 4,06,01 క్రియేట్ చేస్తే అప్పుడు అసైన్ అవుతుంది. అసైన్ అవ్వదు. సో నెంబర్ రేంజ్ ఇక్కడ దాకా ఇచ్చాం, 600 వరకు ఇచ్చాం. అవును, సో అది డిఫరెన్స్ ఇక్కడ. సో నేను సెటిల్మెంట్ కోసము, అలాగే ఇంటర్నల్ సెటిల్మెంట్ కోసము, కాస్ట్ ఆబ్జెక్ట్స్, ఇవి మెటీరియల్ కన్జంప్షన్, ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ ఉన్నాయి కొన్ని. సో వాటిని క్రియేట్ చేస్తాను. అవి క్రియేట్ చేసినప్పుడు నేను ఈ జిఎల్స్ యూజ్ చేయను. సో మోర్ దాన్ 600 క్రియేట్ చేస్తాను, అప్పుడు నీకు అర్థమవుతుంది. మనకి ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ ఒకటి వస్తుంది. సో ఆ ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాను, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకే.
సో నువ్వు ఇది క్రియేట్ చేసి ఈ నెంబర్ అనేది ఇచ్చేసి బ్యాక్ వచ్చి ఈ బ్యాచ్ ఇన్పుట్ మెథడ్ సెషన్ అంటే ఒక బ్యాచ్ ఇన్పుట్ సెషన్ చేసి దాన్ని SL35 లో ఎగ్జిక్యూట్ చేస్తే అది ఆటోమేటిక్ రన్ అవుతుంది. ఓకే అంతే. ఓకే ఓకే సరే అయితే బాయ్, ప్రాక్టీస్ చేసుకో. బాయ్ బాయ్ థ్యాంక్ యూ.